హాయ్ అండి. ప్రోమో చూసే ఉంటారు. ఎలా ఉంది? పాపం పవన్ అలానే ఇమ్ము ఇద్దరికి గట్టిగా షాక్ ఇచ్చారా? డెమను అలానే శ్రీజ. పర్లేదు, చాలా కష్టపడ్డాడు కళ్యాణ్, కుమ్మేశాడు అసలు ఈ టాస్క్లో. ఇంకా హీరోని చేసిందన్నమా, హీరోని చేశాడు డెమను. ఇవాళ డెమను ఆ టాస్క్లో తనని కెప్టెన్సీ కంటెంట్ నుంచి తొలగించడం అన్నది చాలా పెద్ద విషయమే. కానీ ఈ వారం అంటే ఈ వీక్ అంతా కూడా కళ్యాణ్ మీద జరిగింది. కళ్యాణ్కి నిజంగా కనుక కెప్టెన్సీ కంటెంట్ నుండి పోతే కనుక, అంటే ఆల్రెడీగా రాము కెప్టెన్ అయ్యాడు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజంగా గనక అది ఆ కెప్టెన్సీ కంటెంట్ను తొలగించడం వాస్తవం కనుక అయితే మాత్రం సమస్య లేదు. అంటే మన ప్రోమోలో అదే కనపడుతుంది. ఇంకా ఆయన హీరో అయిపోయినట్టే. కళ్యాణ్ ఎక్కడో తీసుకెళ్లి టాప్లో కూర్చోబెట్టాడు డెమన్. ఇంకా తర్వాత ఇమ్ము, ఆల్రెడీ ఇమ్ము కెప్టెన్ అయ్యాడు. ఆ రీజన్ కన్నా కూడా ఇమ్ముకు కెప్టెన్సీ పోయింది పాపం. దాని మీద ఒక సింపతి రైజ్ అయ్యింది. తర్వాత తన పడ్డ ప్రతి కష్టాన్ని కూడా ఆడియన్స్ గుర్తిస్తున్నారు. ఎంత పట్టుబడుతున్నాడు అంటే మామూలుగా పట్టుబడతల్లా. జబర్దస్త్ అంటే ఏదో కామెడీ అనుకుంటారు, అలా కాదు. ఇమ్ము ఒక పెద్ద స్టాండర్డ్, ఒక పెద్ద సెట్ మార్క్ క్రియేట్ చేశాడు. జబర్దస్త్ నుండి వచ్చిన ప్రతి కంటెస్టెంట్స్ అందరికీ కన్నా డిఫరెంట్గా తనను తాను ప్రొడక్ట్ చేసుకుంటున్నాడు. అలాంటి ఇమ్ముని బయటకు తీయటం అన్నది కూడా ఒక సింపతి. అంటే చాలా గ్రాఫ్ని చాలా ఎక్కువగా సడన్గా తనకున్న పాజిటివిటీని ఇంకొద్దిగా అంచెలంచెలుగా ఆ గ్రాఫ్ని ఎత్తినట్లుగానే, ఆ పెంచినట్లుగానే వాళ్ళ శ్రీజ ఆ ఛాన్స్ ఇచ్చేసింది ఇమ్ముకి. సో వాళ్ళిద్దరిని తీసిన విధానం ఏదైతే ఉందో అది వాళ్ళకి కెప్టెన్సీషిప్ పోవటం అన్నది ఒక చిన్న నెగిటివ్ అయినా కూడా వాళ్ళ ఇమేజ్ని పెంచడంలో మాత్రం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. రగనపాలంటే కాగల కార్యం గంధర్వులు పూర్తి చేసినట్టుగా వాళ్ళకి కావాల్సిన పాజిటివిటీ డెమన్ రూపంలో, శ్రీజ రూపంలో వచ్చినట్టే. వీళ్ళందరికన్నా కూడా ఇక రాము చాలా కష్టపడ్డాడు, నో డౌట్. రాము డిజర్వ్డ్. రాము ఈ ఎపిసోడ్లో ఈ టాస్క్లన్నింటిలో 100% ఇచ్చాడు. మనం ఇంకా రాము ఏడి రాము కనపడతలేదు. అలాంటి రాము ఒక రేంజ్లో విరుచుకుపడ్డాడని చెప్పాలి. మాటల పరంగా, ఆట పరంగా, టాస్క్ పరంగా, అన్నిటి పరంగా. అలాంటి రాము పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం అయినట్టే కనపడుతుంది. రాము కెప్టెన్సీ వచ్చేసినట్టు అనిపించింది. కానీ ఈ ఆఖరిది ఏదైతే ఉందో ఈ టాస్కే అసలైన మాయ చేస్తుంది. ఇలాంటి టాస్క్ పెడతామన్నది అప్పుడు దాకా పడ్డ కష్టానికి ఒక చిన్న మార్క్ ఉండదు అనమాట. అంటే సంతృప్తి ఉండదు. అంత కష్టపడి ఆడి వాళ్ళ నలుగురిని వదిలేసి వాళ్ళు కొట్టుకొని ఎవరో గెలిస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని టాస్క్ కష్టపడ్డారు. లాస్ట్లో ఈ హౌస్ కాల్ అవడం మూలంగా ఏంటంటే ఆ గెలిచిన గెలుపుకి విలువ లేకుండా పోతుంది. ఇప్పుడు రాము వీళ్ళ సహాయం వల్ల గెలిచాడు అంటారే తప్ప ఇన్ని గేమ్స్ ఆడి వచ్చాడు అనే ఒక ఇది చిన్న డాట్ పడుతుంది అనమాట. అలానే నిజంగా రీతు ఓడి గెలిచిందని చెప్పాలి. నిజంగా అప్పుడప్పుడు అంటే గెలుపు కన్నా కూడా ఓటమి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. ఈ రోజు రీతుకి చాలా మంచి జరిగింది ఆ ఓటమి అన్నది. అది ఎంత మంచి జరిగిందంటే కెప్టెన్సీషిప్ కన్నా కూడా ప్రజల్ని తాకేటట్టుగా చేసింది ఆ కష్టం. తను ఏడుస్తున్నా కూడా ఎమోషన్ లేదన్నారు. తను ఎక్కడ కన్నమ్మ నీళ్ళు రావట్లేదు అంటున్నారు. కంటెంట్ కోసం ఏడుస్తుంది అంటున్నారు. కన్ఫర్మ్గా ఈ రోజు ఎపిసోడ్ మాత్రం తనకి మంచి ఎమోషనల్ ఎపిసోడ్. అమ్మాయి పడ్డ కష్టం, అమ్మాయి ఎంత ఎఫర్ట్స్ పెట్టింది ఫిజికల్గా, అది ఎంత లేడీస్కి అది ఎంత ఇబ్బంది ఉంటుందో మీరు చూస్తాం మనం ఎపిసోడ్లో. ఏదైనా ప్రజలకి దగ్గర చేసింది రీతు ఓటమి. సో ఇది మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.